హాయ్ ఫ్రెండ్స్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ తేజస్వి డైలీ వ్లాగ్స్. ఏంటక్క గుంత పొంగనాల పెనం ఎత్తుకొని వచ్చినాం అనుకుంటున్నారా? ఏమీ లేదండి, నేనైతే ఇడ్లీ చేసింటి. ఇడ్లీ పిండి అయితే కొద్దిగా మిగిలిపోయింది. దాంతో అయితే పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కొంచెం చేసిద్దామనేసి గుంత పొంగనాలు అయితే తీసుకున్నా. ఇక్కడైతే పిండి రెడీ చేసి అయితే పెట్టుకున్నా. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, కొద్దిగా చిటికెడంతా బేకింగ్ సోడా వేసి అయితే కలుపుకొని పెట్టుకున్నా. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా గుంత పొంగనాలు అయితే వేసిద్దామని అయితే చేస్తూ ఉన్నా. ప్యాన్ పెట్టుకొని అయితే ఆయిల్ వేసుకొని అయితే చేస్తూ ఉన్నా. ఈరోజు అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. స్కూల్ నుంచి వస్తానంటే పిల్లలు ఆగస్ట్ 15 అయితే దగ్గర వస్తూ ఉంది కదా, యాక్టివిటీ కోసం అయితే బెలూన్ అయితే తీసుకుంది నా కూతురు. ఆ బెలూన్స్ వచ్చి నా కొడుకు అయితే ఒక్కడు అడిగినాడు, అప్పుడు ఇవ్వలేదు. మళ్ళీ నా కొడుకు దగ్గర స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్ ఎవరిదో బర్త్డే ఉంటే నా కొడుకు అయితే చాక్లెట్లు అయితే ఇచ్చినారు వాళ్ళు 2-3 అలా. దాన్ని చూసి నా కూతురు నాకు ఇవ్వన్నా అని అడిగింది. నాకైతే నువ్వు బెలూన్ ఇవ్వు, కానీ నీకైతే నేను చాక్లెట్ ఇవ్వాలా అంటే, షేరింగ్ ఈజ్ కేరింగ్ కదా, ఇవ్వాలి కదా అని అంటుంది కూతురు. నేను అన్నా, నీకు ఫస్ట్ అన్న బెలూన్ అడిగినాడు కదా, నువ్వు ఇచ్చినావా మళ్ళీ ఇప్పుడు చాక్లెట్ చూస్తానంటే షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటున్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే, నేను చిన్న పాపను కదా అంటుంది. అప్పుడు చూడు, పిల్లలు ఇలా ఉంటుంది అన్నమాట పిల్లలతోన. ఇక్కడైతే టమోటా చట్నీ కూడా అలాగే ప్రిపేర్ చేస్తూ ఉన్నా. ఏమక్క గ్రీన్ కలర్లో ఉందనుకుంటున్నారా? అదే లేదండి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు అయితే ఎక్కువైపోయింది, అందుకు అలా ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఏ స్నాక్ చేసినారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.